హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చందు. మీరు చూస్తున్నారు ఎస్ఐ తెలుగు ఎగ్జామ్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనము పైథాన్లో మనకి ప్రీవియస్ వీడియో చూసుకుంటే ఇప్పటిదాకా మనం ఏంటంటే ఐడిఎల్లో వర్క్ చేసి పైథాన్లో ఐడిఈలోకి అయితే వచ్చాం. పైథాన్ యూస్ చేసి నేను మీకు నిన్న బేసిక్గా ఒక 2 వేరియబుల్స్ తీసుకొని దానికి 2 వాల్యూస్ యాడ్ చేసి వాటికి అవుట్పుట్ ఎలా తెప్పించామనేది ప్రీవియస్ వీడియోలో చూసాం. అంటే రన్ అంటే ఎలా చేయాలి, నెక్స్ట్ డీబగ్ ఎలా చేయాలి, ఒక లైన్ టు ఇంకో లైన్కి ఎలా ట్రేస్ చేయాలి, నెక్స్ట్ అదేవిధంగా మనకి .py అనే ఎక్స్టెన్షన్తో ఫైల్స్ని ఎలా సేవ్ చేయాలనేది మనం ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకుందాం. అయితే ఈరోజు మనం ఈ వీడియోలో ఇంకొంచెం డెప్త్కి అయితే వెళ్దాం. మీరు తమిళ ఆల్రెడీ చూసుంటారు. మనకి ఇన్పుట్ కమాండ్స్ మనకి ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఇది మెయిన్ టాపిక్ అనమాట. ఓకేనా? అంటే ఏంటంటే ఇప్పటిదాకా మనం ఏంటంటే ఓన్గా ఒక నెంబర్స్ ఇచ్చాం. ఇప్పుడు మనం ఐడియరీలో ఏంటంటే మనకు కావాల్సిన ఫంక్షన్స్ని తీసుకొని మనకు కావాల్సిన ఎగ్జాంపుల్స్తో మనకి ఇష్టం వచ్చినట్టు మనం చేసాం కదా. కానీ ఇక్కడ నుంచి మనం చేయబోయే ప్రోగ్రామింగ్ అంతా ఎలా ఉంటుందంటే ఒక సిస్టమేటిక్గా కొన్ని ఫంక్షన్స్ని యూస్ చేసుకొని చేస్తాం. అది ఎలా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఏదన్నా ఒక క్లయింట్కి వర్క్ చేస్తున్నారు అనుకోండి. వాళ్ళు మీకు ఇష్టం వచ్చినట్టు చేస్తే వాళ్ళు తీసుకోరు, అంతే కదా. వాళ్ళకి ఎలా కావాలో మనము అలా చేసి పెట్టాలి, అంతే కదా. ఇప్పుడు మనకి ఇష్టం వచ్చినట్టు మనం చేస్తే ఎవరు కూడా ప్రోగ్రామర్ అనిపించుకోరు. ప్రోగ్రామర్ పని ఏంది? క్లయింట్ ఎలా చెప్తే మనం అలా డిజైన్ చేసి ఇస్తాడు, అంతే కదా. ఇప్పుడు అదేవిధంగా మనం ఎలా చేస్తామనేది ఈ వీడియో నేర్చుకుందాం. మీరు ఈ వీడియో మొట్టమొదటి మన ఛానల్ కానీ విజిట్ చేసినట్టయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ అదేవిధంగా మీరు ఈ కోర్స్ని పర్చేస్ చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్స్ ఉన్నాయి. అక్కడ వెళ్ళేసి ఈ కోర్స్ అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఓకేనా? ఈరోజు మనం ఇంకేమాత్రం లేదు టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, నీకు మీ ప్రీవియస్ వీడియోలో A=5 అన్నాను, B=3 అన్నాను, C=, అంటే ఇక్కడ ఈ 2 వాల్యూస్ ఇచ్చాం, దీనికి ఈ 2 వాల్యూస్ యాడ్ చేసాం. ప్రింట్ C అంటే మనకి వాల్యూస్ అనేవి వస్తాయి. ఓకేనా? అయితే ఇప్పుడు మనం ఏంటంటే ఒక ఇన్పుట్ వాల్యూ అనేది ఇస్తాం. ఇప్పటిదాకా మనం ఏంటి ఒక ఇన్పుట్ అంటే మనకి ఇన్పుట్ ఎలా ఇవ్వాలి. ఓకేనా? ఇన్పుట్ అనేది కూడా ఏంటంటే మనకి అది కూడా టైప్ ఆఫ్ ఫంక్షనే. అది ఎలా చేసి మనం అవుట్పుట్ ఎలా తెప్పించాలని మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తుంటే వాల్యూని తీసేస్తున్నాను. వాల్యూని తీసేసి A=2 నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ ఇన్పుట్ అని చెప్పేసి టైప్ చేస్తున్నాను. చూద్దాం. నెక్స్ట్ అదేవిధంగా బీలో కూడా సేమ్ అదేవిధంగా నేను ఏం చేస్తున్నా అంటే ఇన్పుట్ అని చెప్పేసి టైప్ చేసి వాల్యూ ఇచ్చాను. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఇప్పుడు ఇక్కడ దీన్ని రన్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు యాక్సెప్ట్ చేస్తుందా చూద్దాం. రన్ చేద్దాం ఒకసారి. రన్ చేస్తాను. ఓకే, నో ప్రాబ్లం, ఎక్కడ కూడా నాకు ఎర్రర్స్ ఏమీ రాలేదు. ఓకే, తీసుకుంది. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఇక్కడ ఇన్పుట్లో మనం క్లయింట్ అంటే మనం వీఆర్ వర్కింగ్ ఫర్ ఎ క్లయింట్. అటువంటప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఇంకొక స్టెప్ యాడ్ చేస్తున్నాను. అదే ఏంటంటే ఎంటర్ ఫస్ట్ నెంబర్ అని చెప్పేసి టైప్ చేస్తున్నాను. ఎంటర్ ఫస్ట్. మీరు ఇక్కడ క్యాప్స్ లాక్ అది మీ ఇష్టం, లెటర్స్ అనేవి మీరు ఎలా అయినా బ్యాలెన్స్ చేసుకోవచ్చు. సేమ్ అదేవిధంగా నేనేం చేస్తున్నా అంటే నేనేం చేస్తున్నా అంటే దీన్ని కూడా ఇలా కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను, మన ఇష్టం. ఇక్కడ ఏం రావాలి, సెకండ్ అని చెప్పేసి రావాలి. ఓకేనా? ఈ విధంగా అనమాట. ఓకేనా? ఈ విధంగా టైప్ చేశాను. ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాం. రన్ చేసాక చూడండి ఫస్ట్ నెంబర్ అడుగుతుంది. నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఒక నెంబర్ ఏదో ఇద్దాం. ఇక్కడ మనం ఇందాక అనుకున్న నెంబర్స్ ఏంది 5+3 కదా. 5 అని చెప్పేసి ఇచ్చాను. నెక్స్ట్ సెకండ్ నెంబర్ అడుగుతుంది. నేను సెకండ్ నెంబర్ 3 కదా. చూద్దాం. ఓ మై గాడ్, అంటే మనకి ఇక్కడ వాల్యూ చూడండి, మనకి 5, 3 వచ్చింది. మనకు కావాల్సింది ఏంది 5+3 8 ఎడిషన్ కదా కావాల్సింది. ఇక్కడ మనం రాసింది అదే కదా, C=A+B. కానీ ఇక్కడ మనకు మాత్రం 5+5 3 వచ్చింది. సరే, ఓకే, మనం ఏమైనా తప్పు చేసామో చూద్దాం. స్పేస్ తీసేద్దాం. ఓకేనా? ఓకే. మళ్ళీ ఒకసారి ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే స్పేస్ ఇవ్వకుండా 5 అన్నాను. నెక్స్ట్ టైం 3 అన్నాను. అదేంది, ఓకే, ఇప్పుడు కూడా తప్పు వచ్చింది. ఓకే, చూద్దాం. ఇప్పుడు కూడా మనకి ఎర్రర్స్ అనేవి ఫైండ్ అవుట్ చేసాం. అయితే ఇప్పుడు నేనేం చేయబోతున్నా అంటే ఎందుకు అలా వచ్చిందో సార్ట్అవుట్ చేయబోతున్నాను. ఎందుకు అలా వచ్చింది అంటే దాని యొక్క రీజన్ అంటే మనకి 53 అన్న రీజన్ ఎందుకు వచ్చింది అంటే ఇప్పటిదాకా మనం ఎంటర్ చేసిన నెంబర్స్ అన్ని ప్రతి ఒక్కటి కూడా ఏంటంటే మనకి అది స్ట్రింగ్ ఫార్మాట్లో తీసుకుంటుంది. మీరు ఏ క్యారెక్టర్ మీరు ఏ నెంబర్స్ యాడ్ చేసినా అది మీకు స్ట్రింగ్ ఫార్మాట్లో ఇక్కడ డిస్ప్లే చేసి చూపిస్తుంది. ఇప్పుడు ఇంకొక నెంబర్ టైప్ చేస్తే దీని పక్కన ఇంకో నెంబర్ వస్తుంది. మనకి ఎడిషన్ కావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటంటే ఇది ఒక ఇంటీజర్ అని చెప్పేసి మనం పైథాన్ చెప్పాల్సి ఉంటుంది. ఓకేనా? దానికోసం నేనేం చేస్తున్నా అంటే చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఇది ఇప్పుడు మీకు స్ట్రింగ్ ఫార్మాట్లో ఉంది. చూద్దాం. నేను ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ ప్రింట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అది ఏ టైప్లో ఉందో తెలుసుకోవాలి కాబట్టి మీకు చూపిస్తాను చూడండి. టైప్. ఫస్ట్ నెంబర్ మనకేంది 5. ఇక చూడండి, ఫస్ట్ 5 నెంబర్ అని క్లిక్ చేయగానే మనకి ఇక్కడ క్లాస్ అని చెప్పేసి వచ్చింది. ఏంటి, మనకి ఇది స్ట్రింగ్ ఫార్మాట్లో ఉంది. ఓకేనా? అంటే ఇది 5 అనేది ఇంటీజర్ కదా, కానీ మనకి అది ఇంటీజర్ ఫార్మాట్లో లేదు, స్ట్రింగ్ ఫార్మాట్లో ఉంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఇది మనం ఇంటీజర్లోకి మార్చాలి.
ఓకేనా. సో ఆ ఇంటీజర్లోకి మార్చాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చేస్తుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రింట్ తీసేద్దాం. సో ఈ ప్రింట్ తీసేసి నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ అనే ఏదైనా ఒక వేరియబుల్ని తీసుకుందాం. ఓకేనా. సో ఎక్స్ అనే వేరియబుల్ తీసుకొని ఇంట్ ఏ అని చెప్పేసి అంటున్నాను. ఎందుకు అంటున్నానంటే ఎక్స్ అనేది ఒక వేరియబుల్. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంట్ ఏ అని ఏ వాల్యూ అయినా కానీ అది ఇంటీజర్లోకి మార్చమని చెప్తున్నాను. ఇది మీకు నేను ప్రీవియస్ వీడియోలో చాలానే కన్వర్ట్ చేసి బిగినింగ్ వీడియోస్లో చూపించాను. ఓకేనా. సో ఇప్పుడు సేమ్ అదే విధంగా నేనేం చేస్తున్నా అంటే బీకి కూడా నేనేం చేస్తున్నా అంటే వై అనే వేరియబుల్ తీసుకుంటున్నాను. వై ఈజ్ ఈక్వల్స్ టు ఇంట్ బి అన్నాను. ఓకేనా. సో ఇప్పుడు ఒకసారి మనం రన్ చేసి చూద్దాం. ఓకేనా. చేసే ముందు ఇక్కడ కూడా ఏంటంటే సి ఈక్వల్ ఏ ప్లస్ బి కదా. సో ఇక్కడ ఏం చేద్దామంటే మనం సి ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ వై అందాం. ఓకేనా. ఎక్స్ ప్లస్ వై. ఓకేనా. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఒకసారి మళ్ళీ మనం ప్రోగ్రామ్ని మళ్ళీ ఒకసారి రన్ చేద్దాం. సో ఫస్ట్ నెంబర్ ఏముంది 5. సో సెకండ్ నెంబర్ ఏముంది 3. సో చూద్దాం. సో చూడండి ఫైన్, ఆన్సర్ మనకి 8 వచ్చింది. సో యా వి డన్ ఇట్. దీని అర్థం ఏంటంటే ఇప్పుడు మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఆన్సర్ ఎందుకు వచ్చింది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్ట్రింగ్లో ఉన్నదాన్ని ఇంటీజర్లోకి మార్చాం కాబట్టే ఇది మనకి 8 అనే వాల్యూ అనేది ఇక్కడ వచ్చింది. ఓకేనా. సో ఇది గుర్తుపెట్టుకోండి మీరు. ఏదైనా సరే ఫస్ట్ మనం ఇచ్చినప్పుడు అది మనకి స్ట్రింగ్ ఫార్మాట్లో ఉంటుంది. సో మనకి ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్, అర్థమెటిక్లో ఏ ఫంక్షన్స్ చేయాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దాన్ని ఏం చేయాలంటే ఇటువంటి మనం ఇంటీజర్లోకి మార్చుకోవాలి. అయితే ఇక్కడ మీరు చూస్తే జస్ట్ ఒక చిన్న క్యాలిక్యులేషన్కి మనం 6 లైన్స్ ఆఫ్ కోడ్ని అయితే యూజ్ చేసాం కదా. అదే ఇప్పుడు మీకు ఒక 1000 లైన్స్ ప్రోగ్రామ్ ఉంటుంది, పెద్ద ఒక వెబ్సైట్ అనుకుందాం. సో అటువంటి చేయాలి అంటే మనకి ఇంత లైన్స్, చిన్న వాటికి ఇన్ని లైన్స్ తీసుకుంటూ వెళ్తే మనకి 1000 లైన్స్లో సరిపోయేది మనకి ఒక 10,000 లైన్స్ అలా పడుతుంది. సో నేను ఇప్పుడు ఏం చేయబోతున్నాను అంటే దీన్ని మోడిఫై చేయబోతున్నాను. సో ఎలా మోడిఫై చేస్తాం అనేది ఇక్కడ ఒకసారి చూద్దాం. ఓకేనా. సో నేను ఏం చేస్తున్నా అంటే ఏదైతే ఈ ఇంట్ అయితే ఉందో సో నేను దీన్ని కాపీ చేసుకొని ఇక్కడ ఇన్పుట్ ఉంది కదా. సో నేను ఇక్కడ ఇన్పుట్కి బిఫోర్ నేను కాపీ చేసి పేస్ట్ చేసి సో ఫ్రంట్ అండ్ ఎండ్లో నేనేం చేస్తున్నా అంటే బ్రాకెట్స్ ఇస్తున్నాను. సో నేను ఇప్పుడు తీసేస్తున్నాను ఇంకా. ఓకేనా. తీసేస్తున్నాను. ఇప్పుడు సేమ్ అదేవిధంగా నేను ఇక్కడ కూడా దీన్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసి సో సేమ్ అదేవిధంగా బ్రాకెట్స్ అయితే ఇస్తున్నాను. ఓకేనా. సో సేమ్ దీన్ని కూడా తీసేస్తున్నాను. ఇప్పుడు తీసేసిన తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఏ ప్లస్ బి అన్నాను. ఓకేనా. ఇప్పుడు చూడండి మనకి 6 లైన్స్ ఆఫ్ కోడ్ ఉండేది 2 లైన్స్కి వచ్చేసింది. సో చూద్దాం ఇది మనకి వర్కౌట్ అవుద్దా లేదా అనేది. ఓకేనా. సో ఎంటర్ ఫస్ట్ వాల్యూ 5 అండ్ సెకండ్ వాల్యూ 3. సో చూడండి పర్ఫెక్ట్ మనకి ఆన్సర్ అనేది వచ్చింది. అంటే ఇందాక మనం 6 లైన్స్లో రాసిన కోడ్ని ఇప్పుడు మనం 4 లైన్స్లో రాసాం. ఓకేనా. సో ఈ విధంగా మనం ఏంటంటే మాడిఫై చేసి కోడ్స్ని తగ్గించుకోవచ్చు. ఓకేనా. ఎంత కోడ్ తగ్గితే మనకి అంత క్లియర్గా ఉంటుంది. ఓకేనా. సో మీరు ఏంటంటే చిన్న వాటికే పెద్ద లైన్స్ ఆఫ్ కోడ్ని అయితే రాయొద్దు. ఓకేనా. అది గుర్తుపెట్టుకోండి. అయితే ఇప్పుడు నేనేంటంటే ఇప్పటిదాకా మనం ఇంటీజర్స్ వాడాం. మీరు దీంట్లో ఫ్లోట్ వాడుకోవచ్చు, లేకపోతే మీకు ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్ ఏవైనా సరే మీకు ఫ్లోట్ పాయింట్ వాల్యూస్ని రాసుకోవచ్చు, ఏమైనా పర్లేదు. కాకపోతే ఇప్పుడు మనము ఫ్లోట్ వాల్యూస్ కానీ స్ట్రింగ్ ఫార్మాట్స్లో ఉండేవి కానీ రాసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఏంటంటే క్యారెక్టర్స్ గురించి మాట్లాడుతున్నాం. నేను మీకు ప్రీవియస్ వీడియోస్ చెప్పినాను పైథాన్లో క్యారెక్టర్ అని చెప్పేసి ఉంటుంది. సి లాంగ్వేజ్లో మనకి క్యార్ అని చెప్పేసి ఉంటుంది. పైథాన్లో మనకి క్యారెక్టర్ ఉండదు. క్యారెక్టర్ బదులు స్ట్రింగ్ ఉంటుందని చెప్పేసి నేను మీకు ప్రీవియస్ వీడియోస్లో చెప్పున్నాను. అయితే ఇప్పుడు మనకేంటంటే ఒక క్యారెక్టర్ కావాలనుకుంటున్నాను. అటువంటిప్పుడు నేనేం చేయాలి అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఎలా చేయాలి అనేది ఇప్పుడు మీకు చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా నేను డిలీట్ చేసేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యారెక్టర్లో స్టార్టింగ్ 2 లెటర్స్ ఏంది సిహెచ్. సో సిహెచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ నేనేం చేస్తానంటే చెప్పినది మీకు ఇందాక ఇన్పుట్ ఫంక్షన్ పక్కా తీసుకోవాలి. సో ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే ఎంటర్ ఏ క్యారెక్టర్ అని చెప్పేసి చూద్దాం మనకి ఆన్సర్ వస్తుందో లేదో మనకు తెలియదు, బట్ వీఆర్ ట్రయింగ్. ఓకే. సో చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఇక్కడ నేను ప్రింట్ సిహెచ్ అని చెప్పేసి అన్నాను. సో చూద్దాం, రన్ చేసి చూద్దాం ఆన్సర్ వస్తుందో లేదో. సో ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ సి అని చెప్పేసి టైప్ చేస్తున్నాను. సో ఓకే పర్ఫెక్ట్ సి అనేది వచ్చింది. సో ఈసారి మళ్ళీ ఇంకోసారి రన్ చేద్దాం. ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే ఈసారి నా నేమ్ టైప్ చేశాను. టైప్ చేసిన తర్వాత చందు అని చెప్పేసి టైప్ చేసిన తర్వాత రన్ చేస్తున్నాను మళ్ళీ. ఓకేనా. సో ఇక్కడ చూద్దాం. సో సిహెచ్ఐఎన్డి అని చెప్పేసి టైప్ చేస్తున్నాను. టైప్ చేసిన తర్వాత రన్ చేద్దాం. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఒక క్యారెక్టర్ సరిపోయింది కదా, ఇప్పుడు నేను మల్టిపుల్ క్యారెక్టర్స్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఎంటర్ అంటున్నాను. సో చూడండి చందు అని చెప్పేసి వచ్చింది. అయితే ఇక్కడ మీరు గమనిస్తే మనకి ఎన్ని లెటర్స్ రాస్తే
అన్ని లెటర్స్ మనకి కింద డిస్ప్లే అవుతుంది ఆన్సర్లో కదా. సో ఎన్ని లెటర్స్ రాసినప్పుడు మీరు 100 లెటర్స్ రాసినా రన్ చేస్తే మీకు 100 లెటర్స్ డిస్ప్లే అవుతుంది. అలా కాకుండా నాకు పర్టికులర్ లెటర్ కావాలి, పర్టికులర్ క్యారెక్టర్ కావాలి అనుకున్నప్పుడు సో మనం అటువంటి వాటిని ఎలా మేనేజ్ చేయాలి అంటే సో మనం పైన కోడ్ ఇవ్వాల్సి ఉంటుంది. అది ఏంటంటే ఇక్కడ మీకు సిహెచ్ అని చెప్పేసింది కదా. సో ఈ సిహెచ్లో మీరేం చేయాలి అంటే మీకు కావాల్సిన వాల్యూస్ ఉంటాయి కదా. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను 0 అని చెప్పేసి ఇక్కడ రాశాను అనమాట. సో ఒకసారి మళ్ళీ కోడ్ రన్ చేసి చూద్దాం. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే CHIND అని చెప్పేసి టైప్ చేశాను, ఎంటర్ అంటున్నాను. సో చూడండి నేను ఫుల్ నేమ్ టైప్ చేశాను, కానీ ఇక్కడ మనకి సి మాత్రమే తీసుకుంది. అది ఎందుకని మనం ఇక్కడ మెన్షన్ చేసాం 0 అనేది. అంటే దాని అర్థం ఏంటంటే మీరు ఎంత పెద్ద పేరు ఇచ్చినా మీకు దాంట్లో ఒక పర్టికులర్ క్యారెక్టర్ కావాలంటే దాంట్లో మీరు ఎలా తీసుకొస్తారంటే బై యూజింగ్ ఇండెక్స్ వాల్యూస్ ద్వారా మీరు ఏంటంటే మీకు కావాల్సిన క్యారెక్టర్స్ని అయితే తీసుకొస్తారు. ఓకేనా, గుర్తుపెట్టుకొని ఇండెక్స్ వాల్యూస్తో మాత్రమే తీసుకురాగలుగుతారు. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ నేను అప్లై చేశాను. నేనేం చేస్తున్నాను అంటే ఇప్పుడు దీన్ని ఇక్కడ కాపీ చేసి నేను ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను దీన్ని. ఓకేనా. సో ఇక్కడ నేను డిలీట్ చేసేస్తున్నాను దాన్ని. సో చూద్దాం ఇప్పుడు ఒకసారి కోడ్ రన్ చేసి చూద్దాం వస్తుందో లేదో మనము ట్రై చేద్దాం. సో నేను CHIND అని చెప్పేసి టైప్ చేస్తున్నాను. సో చూద్దాం ఇక్కడ వావ్ వర్కౌట్ అయింది. ఇక్కడ కూడా మనకి C వచ్చింది. అంటే దీని అర్థమైంది. సో పైథాన్ ఎందుకు ఈజీ అని చెప్తున్నా అంటే ఫస్ట్ నుంచి కూడా నేను పైథాన్లో మనకి ఏంటంటే వాల్యూస్ అనేవి మనం ఎక్కడ పెట్టినా కూడా వాల్యూస్ అనేవి వస్తాయి. అంటే ఎంత మినిమైజ్ చేసుకుంటే కోడ్ని మనకి అంత పర్ఫెక్షన్ ఉంటుంది, మనకి ఈజీగా అర్థమవుతుంది. అందుకే నేను ఇక్కడ ఏం చేశాను అంటే ఇక్కడ ప్రింట్ CH కాడ ఇండెక్స్ వాల్యూ మెన్షన్ చేయకుండా ఫస్ట్లోనే ఇచ్చేసాను నేను. ఏమని ఎంత పెద్ద క్యారెక్టర్ అని ఇవ్వని, ఆ క్యారెక్టర్లో నాకు కావాల్సింది ఏంటంటే 0, ఆ ఇండెక్స్ వాల్యూ కింద ఉన్న క్యారెక్టర్ మాత్రం నాకు కావాలని చెప్పేసి నేను ముందుగానే చెప్పేశాను పైన. సో అదే వాల్యూ కింద మనకి అవుట్పుట్లో చూపిస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం ఇంకొకటి నేర్చుకోబోతున్నాం. సో అదే ఏంటంటే పైథాన్లో ఇన్పుట్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి దీని గురించి కూడా చూపిస్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము నేమ్స్ చూసాం, ఇంటీజర్స్ చూసాం. అలా కాకుండా ఏదైనా ఒక వాల్యూ ఇప్పుడు చూడండి నేను ఇక్కడ మళ్ళీ రన్ చేద్దాం. సో ఇక్కడ రన్ చేసిన తర్వాత ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే 5 + 3 + 2 -1 అన్నాను. ఓకేనా. అయితే నేను ఈ వాల్యూస్ అన్ని పెట్టిన తర్వాత ఎంటర్ అన్నాను అనుకోండి, చూడండి 5 తీసుకుంది. కానీ ఇక్కడ ఇది కరెక్టేనా? 5 + 3 8, 8 + 2 10, -1 9 రావాలి. కానీ ఇక్కడ 5 వచ్చింది. ఎందుకంటే మీరు ఇక్కడ మెన్షన్ చేశారు ఎంటర్ ఏ క్యారెక్టర్. దట్టు ఏంటంటే మీకు క్యారెక్టర్లోకి తీసుకుంటుంది. సో క్యారెక్టర్లో ఉండే ఇది ఒక క్యారెక్టర్ అనుకుంటుంది, పైథాన్కి తెలియదు. ఇది ఒక ఎక్స్ప్రెషన్ అని చెప్పేసి పైథాన్కి తెలియదు. సో అది ఒక క్యారెక్టర్ అనుకొని క్యారెక్టర్లో ఉండే ఫస్ట్ లెటర్ని తీసుకొని మీకు డిస్ప్లే చేస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు మనం పైథాన్కి చెప్పాలి, నాయనా అది క్యారెక్టర్ కాదమ్మా, అది ఒక ఎక్స్ప్రెషను. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే దాన్ని నువ్వు ఎడిషన్ చేసి సింప్లిఫై చేసి నాకు ఆన్సర్ చెప్పమ్మా అని చెప్పేసి మనం పైథాన్ చెప్పాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఇప్పుడు నేను అదే చెప్పి చూస్తాను. సో వింటదిలే చూద్దాం. దానికి మనం యూజ్ చేసే ఫంక్షన్ ఏంటంటే ఎవాల్యుయేట్. ఓకేనా. సో ఎవాల్యుయేట్ అంటే ఏంటంటే మనకి ఏదైనా ఎక్స్ప్రెషన్ ఇచ్చినప్పుడు దాన్ని సింప్లిఫై చేసి చెప్తుంది అనమాట. ఓకే. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఇది డిలీట్ చేసేద్దాం. సో డిలీట్ చేసి రిజల్ట్ అని చెప్పేసి అంటున్నాను, ఎందుకంటే మనకు కావాల్సిన రిజల్టే కదా. సో రిజల్ట్ ఎవాల్యుయేట్ ఇన్పుట్ దగ్గర నేనేం రాస్తున్నానంటే ఇన్వర్టెడ్ కామాస్లో ఎంటర్ ఏ ఎక్స్ప్రెషనే కదా అది. సో ఎక్స్ప్రెషనే. సో ఎంటర్ ఏ ఎక్స్ప్రెషన్ అని చెప్పేసి పెట్టాను. సో ఇక్కడ కూడా మనకి ఈ యొక్క క్లోజ్ బ్రాకెట్స్ వచ్చేసాయి. సో కింద నేనేం చేస్తున్నానంటే ప్రింట్ రిజల్ట్ అని చెప్పేసి అంటున్నాను. సో చూద్దాం వస్తుందో లేదో. సో ప్రింట్ రిజల్ట్ అని చెప్పేసి అన్నాను. ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ వస్తుందో లేదో చూద్దాం. సో రన్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ 5 + 3 + 2 -1 చూడండి వాల్యూ వచ్చింది 9. అంటే పైథాన్కి ఫస్ట్ ఏది కూడా డిఫాల్ట్గా అది ఏం అనుకోదు. మనం ఏం చేయాలి అంటే మనకి ఏ ఆన్సర్ కావాలో ఇంటీజర్ కావచ్చు, స్ట్రింగ్ కావచ్చు, క్యారెక్టర్ కావచ్చు, ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, ఏవైనా సరే ఏది కావాలన్నా మనం పైథాన్కి ఏది చెప్తే అది మనకి డిస్ప్లే చేస్తుంది. ఓకేనా. అది గుర్తుపెట్టుకోండి. ఇంకా ఇలాగే చాలా చేయొచ్చు దీంట్లో. ఇన్పుట్తో మీరు ఇన్పుట్ యూస్ చేసుకొని ఇన్పుట్ కమాండ్స్ ఇలా చాలానే ఉంటాయి. మీరు ట్రై చేయండి. సో ఇంకా చాలానే ఉన్నాయి. మనం ఫర్దర్ వీడియోస్లో వెళ్ళేటప్పుడు నేను మీకు అక్కడక్కడ టచ్ ఇచ్చుకుంటూ వెళ్తాను. అంతా కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది గైస్. సో ఇది మన టాపిక్ అయితే
అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఖచ్చితంగా షేర్ చేయండి. సో ఈ వీడియో చూసిన తర్వాత మీ యొక్క ఒపీనియన్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి తలుపుతాను కోరుకుంటున్నాను. సో ఇఫ్ ఇన్ కేస్ నాకు అనిపిస్తుంది సో జనాలు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ కోర్స్ విన్న తర్వాత అనేది. సో అండ్ అదేవిధంగా ఈ కోర్స్ని కొనుక్కోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్స్ ఉన్నాయి. సో అక్కడ వెళ్ళేసిన కాంటాక్ట్ అయితే ఈ కోర్స్ని అయితే మీరు హోమ్ డెలివరీ అయితే పొందుతారు. అండ్ దాంట్లో మీకు ఏంటంటే మెటీరియల్ నెక్స్ట్ అదేవిధంగా ప్రాజెక్ట్స్ ప్లస్ ఆ డీటెయిల్డ్ మెటీరియల్లో మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. పైథాన్కి సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ అదేవిధంగా బేసిక్ అడ్వాన్స్డ్ సంబంధించిన కొన్ని ప్రాజెక్ట్స్ని అయితే కోడ్తో సంబంధించి నేను మీకు మొత్తం కూడా ప్రొవైడ్ చేస్తాను. సో నెక్స్ట్ అదేవిధంగా పైథాన్కి సంబంధించి మొత్తం ట్యుటోరియల్స్ అనేవి మీకు వీడియోస్ రూపంలో ట్యుటోరియల్స్ అనేవి మీకు హోమ్ డెలివరీ అయితే వస్తాయి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆ కోర్స్ పర్చేస్ చేసుకోవాలనుకుంటే అతి తక్కువ కాస్ట్లో ఉన్నాయి. సో కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళేసిన కాంటాక్ట్ అయితే మీరు కోర్స్ అయితే పర్చేస్ చేయొచ్చు. సో మళ్ళీ మంచి టాపిక్తో మళ్ళీ మేము ఉంటాను. అంతవరకు థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.